పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు యేసు క్రీస్తు లేకుండా మనం ఏమీ చేయలేము. 2 సంవత్సరాల లాక్డౌన్లో దాన్ని మనమంతరం చూసాం. ఆయన ఒక్క క్షణం మనం వదిలితే ఆక్సిజన్ కూడా సరిపోదు మన జీవితంలో. అందువలన ఆయన లేకుండా ఏమీ చేయలేమని, ఆయన లేకుండా ఓడిపోతామని ఒప్పుకొని దేవుని ముందు గెలుపొందే దినములే యేసుతో 40 రోజులు కార్యక్రమం. 25వ రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మనమందరం కలిసి భక్తితో నూతన వారంలో అడుగు పెడుతున్నాం. దేవుడు మనకు ముందుగా నడవాలని, ఈ వారంలో జరుగుతున్న, ఇక్కడ బయట జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ ప్రభు దీవించమని ప్రార్థించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభునికి అర్పించుకుందాం. అజూరి దేవుని కృపతో ఎగ్జామ్ మంచిగా రాసి మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మౌనికారావు MBA చదువులలో దేవుని సహాయం మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నవారు డాక్టర్ KV రావు కుటుంబ సభ్యులు. అల్లం మెల్కియోర్ రెడ్డి పౌలినమ్మ కుటుంబంలో శాంతి, సమాధానం, కుటుంబ రక్షణ, మంచి ఆరోగ్యం, సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు ఈ రోజులలో పరీక్షలు రాస్తున్న పిల్లల మీద ప్రత్యేక కృపను ప్రభు కురిపించి మంచిగా రాసి మంచి రిజల్ట్తో సాక్ష్యం చెప్పేటట్టు వారి కోసం ప్రభుని ప్రార్థిస్తాం. వీరితో మన ఉద్దేశంలో కూడా అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవబూట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవఊటవలే ప్రవగించే దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవఊటవలే ప్రవగించే దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవఊటవలే ప్రవగించే దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యోహాను 15వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రభు తాను చనిపోతాడని తెలిసి దానికి ముందు చిన్నగా ఒక్కొక్క అధ్యాయంలో
తన శిష్యులను సిద్ధం చేసిన చాప్టర్ యోహాను 12 నుంచి ప్రారంభమవుతుంది. 13వ అధ్యాయంలో కాలు కడిగాడు, 14వ అధ్యాయంలో నీరు కలవరపడవలదు అని చెప్పాడు, 15వ అధ్యాయంలో ద్రాక్షావళి నేను, తీగ మీరు అని చెప్పుకుంటూ సిద్ధపరిచాడు. మన యేసయ్య అలా మాయమైపోలేదు, మనతోనే ఉన్నాడు. ఆయనతో మనము కలిసి జీవిస్తే ఎక్కువగా ఫలిస్తామని, లేకపోతే మనం ఏమీ చేయలేమని యోహాను 15:5లో ప్రభు సెలవిచ్చాడు. బిఫోర్ జీసస్ డిపార్టెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ he prepared slowly the disciples. John 13 he washed their feet. 14 he said I will not leave you orphaned. 15 he said I am the vine, you are the branches. ఈరోజు మరొకసారి నీవు లేకుండా మేము జీవించలేము, నీ చెప్పినది కరెక్టే ప్రభువా, మేము చాలా నేర్చుకున్నాము లాక్డౌన్ ద్వారా అని పాడే పాట ఇది. 2 కొరింథీ 11:25లో 3 మార్లు ఒక్క ఓడ పగిలిన ప్రమాదములలో చిక్కుకొని ఉంటిని, ఒక్కమారు రాత్రియు పగలును నీటిలోనే గడిపితేనని 2 కొరింథీ 11:25లో పౌలు గారు తన ఓడ ప్రయాణం మునిగిపోతున్న పరిస్థితి గురించి చెప్పాడు. 2 కొరింథీ 11:25 3 days I was amazed when the ship was breaking and I spent my time once day and night in the water but God protected me, he says. యోనా పుస్తకంలో 2:1-2లో చేప కడుపులో నుండి యోనా తన దేవుడైన ప్రభువునకు, నా ఆపదలో నేను నీకు మొరబెట్టగా నీవు నా గోడ వింటిని అని చెప్పాడు. జోనా 2:1-2 Lord, as I cried from the belly of the fish, you heard my cry and you saved me, Lord. మనం కూడా పాడదాం, ప్రభా అయోమయమైన కల్లోల సద్రంలో అలాడిపోతున్నామయ్యా, అలాడిపోతున్న మమ్మలను దరిచేర్చేవాడు నీవేనయ్యా అని పాడే పాట కల్వరి నాథుడు యేసు ప్రభువును అర్పించే ప్రార్థన. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. కల్లోల సంద్రములోన అల్లాడిపోయెదను, తెరచాపలేని నావల అల్లాడిపోయెదను. కల్లోల సంద్రములోన అల్లాడిపోయెదను, తెరచాపలేని నావల అల్లాడిపోయెదను. ప్రభు యేసు లేకుండా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసుతో ఏకమై జీవించు వారికి ఇప్పుడు ఏ దండనయు లేదు. దోస్ హూ అబైడ్ ఇన్ క్రైస్ట్ దే హ్యావ్ నో పనిష్మెంట్, దే హ్యావ్ నో జడ్జిమెంట్. రోమీలకు రాసిన లేఖలో 8వ అధ్యాయంలో 37వ వచనంలో మనను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువగా విజయం కలదు సుమా. Romans 8:37 Because of the one who loved us, we are more than conquerors because of the one who loved us. ఎంత గొప్ప ప్రేమ, ఆయన ప్రాణంని ఇచ్చిన ప్రేమ, దాని నుండి ఎవరు వేరుపరచలేరు. He gave his life for us. Nobody can love us like this. That's why nothing can separate us. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన లేకుండా బ్రతకలేము, ఆయన లేకుండా ఓడిపోతాం. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. ప్రభు యేసు నాతో ఉంటే నాకు అసాధ్యమైనది లేదు. ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు. ప్రభు యేసు నాతో ఉంటే నాకు అసాధ్యమైనది లేదు. ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు. ప్రభు యేసు లేకుండా ప్రార్థనతో ఆయనతో ఉంటే అసాధ్యమైనది లేదని, సాధ్యం కానిదని అలకేదని ఈ 40 రోజుల లోపల
దేవుడు సాధ్యం చేయునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము వృద్ధులకు వరకు, ఇంకొక పదం తల నరసిన దాకా నేను నిన్ను మోయిదును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కడుపులో, తల్లి కడుపులో ఉన్నప్పుడు మోసినది ఆయనే, కడదాకా మోసేవాడు కూడా ఆయనే. తగిన వాళ్ళందరూ మన జీవితంలో మధ్యలో వచ్చి వెళ్ళే వాళ్ళే. మనం అతిథి ఇంటిలో ఉన్నాం, గెస్ట్ హౌస్లో ఉన్నాం నిజంగా చెప్పాలంటే. అందుకే విభూతి బుధవారం నాడు మట్టి నుండి వచ్చావు, మట్టికి తిరిగి వెళ్ళిపోతావు, నీవు వచ్చిన ప్రభు దగ్గరికే తిరిగి వెళ్ళిపోతావని నేర్చుకున్నాం. అప్పుడు దాకా దేవుడు మనతోనే ఉంటాడంట. ద లార్డ్ విల్ బీ విత్ అస్ టిల్ అవర్ హెయిర్ బికమ్స్ గ్రే. హీ విల్ నెవర్ లీవ్ అస్. That's what we heard. All other people, those who come on our way, are not permanent. God will be only with us forever. అది కూడా ఎలా మనను మోసుకొని ఆయన వెళుతున్నాడంటే, నిర్గమకాండం 19:4 ఇలా రాయబడి ఉన్నది. నేను అగిప్తు దేశంలో ఏమి చేసినో మీరు కనులార చూచితిరి కదా. గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు పోనట్లు నేను మిమ్ము మోసుకొని నా వద్దకు చేర్చుకుంటేది. హౌ ద ఈగిల్ క్యారీస్ ఇట్స్ స్మాల్ వన్స్, ఐ క్యారీడ్ యూ అండ్ బ్రాట్ యూ టు మీ. ఎక్సోడస్ 19:4. ఇక ఏమి కావాలి? ఎక్కడ ఉన్నా, నాలాంటి వాళ్ళు ఎక్కడ అపాయింట్మెంట్ చేసినా అక్కడ దేవుడు మనతోనే ఉండే దేవుడని నమ్మాలి. ఎక్కడికి వెళ్ళినా మనల్ని మోసే దేవుడని మనం నమ్మినప్పుడు ఎక్కడ ఉన్నా రాజాలాగా, రాణిలాగా జీవిస్తాం. ప్రార్థనతో పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? నన్ను మోసే దేవుడు, నా కోసం సిలువను మోసే దేవుడు ఒకడు ఉన్నాడు. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను.
తన వెంట్రుకలెరయు వరకు తన భుజములపై నన్ను మోయును. తన రెక్కల మీద గరుడా పక్షిలా మోయును నన్ను నా ప్రభువు. తల వెంట్రుకల్ నరయు వరకు తన భుజములపై నన్ను మోయును. తన రెక్కల మీద గరుడ పక్షిల మోయును నన్ను నా ప్రభువు. ప్రభు యేసు లేకుండా చాలామంది పిల్లలు కడుపులోనే చచ్చిపోతున్నారు. నన్ను నిన్ను ఇప్పుడు దాకా మోసాడు. వెను తిరిగి చూస్తే చాలా మెరకులు జరిగినాయి. దాన్ని తలంచుతాం, ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. మన DMI 24/7 గ్రూప్ యొక్క వాట్సాప్ ఇప్పుడు బ్లాక్ చేసి ఉన్నారు. కావున మరి అది రివ్యూ కోసం నడుస్తుంది. కావున దయచేసి ఆ రివ్యూ రెన్యువల్ వరకు కొద్దిగా ఓపిక పట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని DMI 24/7 గ్రూప్ అందరికీ మీరు కూడా పంచుకోవాలని మనవి చేస్తున్నాను. వాళ్ళు రివ్యూ చేసి రెన్యూ చేసిన వెంటనే మనకు మరొకసారి సువార్త లభించాలని కూడా ప్రత్యేకంగా అందరూ కలిసి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మొన్ననే మనకు తపాసు కాలం స్టార్ట్ అయినట్టు అనిపించింది. కానీ 26 రోజులు గడిచిపోతున్నాయి. ఇక కొన్ని రోజులు ఉన్నాయి. యేసుల వైపు చూసుకుంటూ ఏదైతే కావాలో ఇంకా పొందలేదో తప్పక దేవుడు ఈ యాత్రలు ఇస్తాడనే నమ్మకంతో భద్రంగా కాపాడే రెక్కలు మనకు ఉన్నాయి అని నమ్ముతాం. ప్రార్థన చేద్దాం. ఈరోజు కూడా యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ మీ హస్తములందు ఉంచుచున్నాను.
ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. తప్పిపోయిన చిన్నవాణిలా తిరుగాడుచుండగా పరుగిడి వచ్చి నన్ను ముద్దాడి తన బిడ్డగా నన్ను మార్చెను. మనకు అలాంటి అనుభవం కలిగించడానికే అలాంటి ఉపమానములు అన్నీ యేసు ప్రభు చెప్పాడు. తప్పిపోయాడు, పందులతో సమానంగా మారిపోయాడు. చివరికి ఆ పందులు తింటున్న పొట్టు కూడా దొరకలేదు. అప్పుడు కనువిప్పు కలిగిందంట. అలాంటి రోజులే ఈ రోజులు. మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉన్నాం, ఎవరి బిడ్డలం, ఎవరు మన కోసం రక్తం చిందాడు. అందరి కంపెనీ కంటే ఆయనకి కంపెనీ ఇచ్చే రోజులు ఇవి. ఆయన సహవాసంలో ఉండే రోజులు. ఉపవాసం, దేవునితో సహవాసం అని ఒకరోజు ఒక ఆదివారం, శుక్రవారం మనం విన్నాం. ప్రార్థన చేసుకుందాం. లూకా 15:20 ఆ అనుభవం, లూకా 15:16 ఆ అనుభవం మనకు లభించునుగాక. తప్పిపోయిన కారణం మాట తిరిగి వచ్చినప్పుడు పరిగిడి వెళ్ళాడంట, కౌగలించుకున్నాడంట, ముద్దాడాడంట, విందు తయారు చేశాడంట. దేవా, ఈ రోజులలో ఈ 3 గంటల ప్రార్థన పశ్చాత్తాప మరియు పాప సంగీతంలాగా మారిపోవునుగాక. మా అందరికీ ఇలాంటి అనుభవం కలుగునుగాక. పోగొట్టుకున్నదని దొరుకునుగాక. ప్రార్థనతో పాటుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. The prodigal son lost everything, came back. The father ran, embraced and kissed him, blessed him, made a banquet for him. May that become experience for us this 40 days. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. తప్పిపోయిన చిన్నవానిలా తిరుగాడుచుండగా పరిగిడి వచ్చి నన్ను ముద్దాడి తన బిడ్డగా నన్ను మార్చెను. తప్పిపోయిన చిన్నవానిలా తిరుగాడుచుండగా పరుగిడి వచ్చి నన్ను ముద్దాడి తన బిడ్డగా నన్ను మార్చెను. ప్రభు యేసు లేకుండా
మనందరికీ అలాంటి కౌగిటిలో ఆనందించే రోజులుగా మారాలని ప్రభుని ప్రార్థన చేసుకున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపు ఒకరోజు ఉంది. ఎల్లుండి ఫాతిమా కథీడ్రల్ వరంగల్ మేత్రాసనంలో ఫాతిమా మాత పండుగ సందర్భంగా మనకు ప్రభు కానుకగా ఇచ్చిన కార్డినల్ గారు దివ్య పూజా బలి ఘనంగా పూజలు అర్పించిన తర్వాత 11 గంటల నుంచి 4 గంటల వరకు అక్కడ స్వస్థత ప్రార్థన నడిపించడానికి మన బృందం అటు వస్తున్నాం. వరంగల్ మేత్రాసనం చెందిన వ్యక్తులు, చుట్టుప్రక్కన ఉన్న ఊర్లో వాళ్ళందరికీ మీరు నాతో పాటు 6 సంవత్సరాలు నిలబడ్డారు, 2 సెంటర్లు కట్టడానికి సహకరించారు. అది మీకు అంకితం చేసి ఇక్కడికి వచ్చాను. తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చే అవకాశంలో ఉన్నాయి. దానిలో ఒకటి వచ్చే 13వ తారీఖున 11 నుంచి 4 గంటల వరకు రండి. అందరూ కలిసి దేవుని మొరపెట్టుతాం. ప్రజలకు దీవెనలు కలిగించే రోజులుగా మార్చమని ప్రార్థిస్తాం. Another one more date to go, 13th from 11 o'clock to 4 o'clock in Fatima Cathedral, Warangal, where we built up 2 beautiful centers, all of us together. Your hard-earned money, your love for me. In gratitude, I come back to that place, Cathedral, Fatima Cathedral, 11 to 4 o'clock. Kindly convey this message to all the people in Warangal area. That is my gratitude for you. అది నేను నీకు తిరిగి ఇచ్చే కృతజ్ఞతలు. అలాగే రాబోయే దినములలో ఏప్రిల్ నెలలో, అలాగే తిమ్మరావుపేటలో, తర్వాత జూన్ నెలలో మరొకసారి సింగారంలో వరంగల్ నన్ను వదలలేదు. మీరు నాతో పాటు ఉన్నదానికి గుర్తు అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అక్కడి నుంచి వరంగల్ అయిపోయిన తర్వాత ట్రైన్ ప్రయాణంలో తమిళనాడులో శుక్రవారం, శనివారం, ఆదివారం 15, 16, 17 3 రోజులు వాడిపట్టి వెలంగణి లాంటి ఒక స్థలంలో అలాంటి ఒక స్థలంలో వాడిపట్టిలో మరియ తల్లి అక్కడి నుంచి పుష్కలంగా నీళ్లు ప్రవహించి ప్రజలకు స్వస్థత కలిగే స్థలంలో 3 రోజులు వాక్య పరిచయం చేయడానికి వెళ్తున్నాం. మా కోసం ప్రార్థించండి. అదే రోజు రాత్రి అక్కడి నుంచి ప్రయాణమై రాత్రి 11 గంటల వరకు రాయపన్బట్టి అనే తమిళనాడులో ఇంకొక చోట్ల వాక్య పరిచయం చేస్తున్నాం. తిరిగి వచ్చే వరకు ప్రభు దీవించమని, తర్వాత వచ్చిన వెంటనే తెలుగు వడకం స్టార్ట్ అవుతుంది. అన్నిటిని ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎస్, గాడ్ ఈజ్ సో గుడ్. He has allowed us to travel long distances from one state to another state. The other day we were in Srikakulam, Vijayawada, and the next week we will be in Fatima Cathedral, Warangal, Tamil Nadu. Please pray for the program and pray also for the Telugu retreat. Telugu retreatకి వచ్చే వాళ్ళు గమనించండి. ఎవరైనా ఒకవేళ మీరు రావడానికి వీలు లేదంటే ముందుగానే క్యాన్సిల్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే రూమ్స్ అందుబాటులో లేదని చాలామంది లైన్లో ఉన్నారు.
రూమ్స్ ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉన్నారో లాస్ట్ మినిట్లో కాదు ముందుగానే తెలియచేయాలని మనం చేస్తున్నాను. దోస్ హూ కెనాట్ మేక్ ఇట్, దోస్ హూ బుక్ ద రూమ్, ప్లీజ్ రిమెంబర్ యూ ప్లీజ్ కన్వే ద మెసేజ్ అక్కడ ఆఫ్ టైమ్. పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద లైన్ వెయిటింగ్ ఫర్ ద రూమ్స్. అలాగే డార్మెటరీలో చాలా స్థలం ఉన్నదండి, పేద బిడ్డలను తీసుకురండి. కన్సెషన్ ఏదైనా కావాలంటే కూడా తప్పకుండా ఇప్పిస్తాం. రూముకు కాదు, డార్మెటరీలో ఉండటానికి. వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు జెరాక్స్ ఆధార్ కార్డు తీసుకొస్తేనే అడ్మిట్ చేసుకుంటారు. యూ హావ్ టు బ్రింగ్ యువర్ ఆధార్ కార్డ్ జెరాక్స్, ఓన్లీ దెన్ విల్ బి అడ్మిటెడ్. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన ప్రాణమును బలిగా మనకిచ్చి నా ఆత్మను రక్షించిన దేవా, నీవు పొందిన గాయాలచే నా గాయములకు కట్లు కట్టే దేవా స్తోత్రమయ్యా అని పాడే పాట. ప్రార్థనతో పాడుదమ్మ ప్రేమైన సహోదరి సహోదరులారా. గాయములకు కట్లు కట్టే దేవుడు, వ్యాధులను నయం చేసే దేవుడు, సిలువ నుండి నీ వైపు నా వైపు జాలితో చూచి తాకి స్వస్థపరచును గాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నీ ఓడిపోయెదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. తన ప్రాణము బలిగానిచ్చి నా ఆత్మను రక్షించెను, తాను పొందిన గాయముల చేత నా గాయములకు కట్లు కట్టెను. తన ప్రాణము బలిగానిచ్చి నా ఆత్మను రక్షించెను, తాను పొందిన గాయముల చేత నా గాయములకు కట్టు కట్టెను. ప్రభు యేసు లేకుండా మన రాష్ట్రంలోనే పుట్టి పెరిగి ఇంత చక్కటి పాటను రాసినటువంటి ఫాదర్ లాము జయరాజు గారిని ప్రభు హేరాళముగా దీవించాలని, మన పరిచర్యలో అనేక సంవత్సరాలు మన సహవాసంలో ఉన్న ఆ గొప్ప దైవజనుని ప్రభు దీవించాలని కూడా ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న అందరూ ప్రార్థించండి. లింక్ను అందరికీ పంపండి. వారమంతా దేవుడు మనలను ప్రయాణంలో గడగడ జరుగుతున్న ప్రోగ్రాంలో, ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాంలో దీవించమని ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాతో పాటు ప్రయాణం చేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 13వ తారీఖున ఫాతిమా నగర్లో జరుగుతున్న స్వస్థత ప్రార్థన మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో ప్రోగ్రాంలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకానికి వస్తున్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు ఆదివారం ప్రార్థన కోసం వచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు పూజలు అర్పిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు సాయం సమయమున ప్రసంగం చెప్తున్న దైవజనులు వింటున్న ప్రజల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. కుడి కంటిలో ఒక సమస్య, ఇది చాలా డేంజర్గా ఉంది అని డాక్టర్స్ భయపెట్టిన ఒక వ్యక్తిని భయం లేకుండా దేవుడు నిన్ను మార్చి దీవించబోతున్నాడు. సునైనా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలచి నిన్ను దీవిస్తూ ఉన్నాడు. అనేక మందికి ఒళ్ళంతా కురుపులాగా వచ్చేసి ఈ చిన్నగా సమ్మర్ స్టార్ట్ చేస్తుంటే అలాంటి బాధల్లో ఉన్న వాడిని దేవుడు ఈరోజు స్వస్థపరుస్తున్నాడు. ప్రతిరోజు ప్రార్థనలు పాల్గొంటున్న మిమ్మల్ని సిలువ నుండి దేవుడు దీవించాలని తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. కల్వరిగిరిలో సిలువలో మరణించి రక్తం చింది ప్రాణమిచ్చి కౌగలించి ముద్దాడి దీవించుటకు వేచి ఉన్న దేవుని వైపు చూస్తున్న మనలను ఈ 40 రోజులు ప్రార్థన ద్వారా పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించి స్వస్థపరచి గొప్ప సాక్ష్యములు వినబడే రోజులను దయచేసి దీవించునుగాక. May the Lord bless all our efforts during these 40 days of journey with Him. In the name of the Father, and of the Son, and of the Holy Spirit, and heal you, deliver you, perform miracle, make your testimony. May these blessings remain with you forever and ever. Amen. Prabhu Yesu lekunda niyemi cheyagalenu. Prabhu Yesu lekunda నీ ఓడిపోయేదను.